హాయ్ ఫ్రెండ్స్, మీరు 10,000 లోపు 5G మొబైల్ కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రెడ్మీ కొత్తగా ఒక మొబైల్ లాంచ్ చేస్తుంది. అదే రెడ్మీ A4. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, కాస్ట్, లాంచ్ డేట్, ఇంకా ఫోన్లో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అభి, మీరు చూస్తున్నారు అభి టెక్ ఇన్ తెలుగు. ఫోన్ డిస్ప్లే వచ్చి 6.88 ఇంచెస్ IPS LCD డిస్ప్లే, 17.48 సెంటీమీటర్స్. డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి 720x1640px HD+తో వస్తుంది. ఇంకా ఫోన్ ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 4S Gen 2. డైలీ యూజ్కి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. ఆ ప్రైస్లో ఇది మంచి ప్రాసెసర్. ఇంకా ఫోన్ వెయిట్ వచ్చి 212 గ్రామ్స్. ఫోన్ కొంచెం వెయిట్గానే ఉంటుంది. IP52 రేటింగ్తో వస్తుంది. డస్ట్ ప్రూఫ్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్. ఇంకా ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 600 nits బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్తో వస్తుంది. LPDDR4X ర్యామ్తో రన్ అవుతుంది. స్టోరేజ్ వచ్చి 64GB అండ్ 128GB వేరియేషన్తో వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50MP కెమెరాతో వస్తుంది. వైడ్ యాంగిల్ లెన్స్ 1.8 ఎపిచర్తో వస్తుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 30 fps ఫుల్ HDలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 50MP కెమెరాతో వస్తుంది. 2.2 ఎపిచర్, 30 fps ఫుల్ HDలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4GB ర్యామ్ ప్లస్ 128GB 9499తో వస్తుంది. ఇంక ఈ ఫోన్లో ప్లస్ పాయింట్స్ వచ్చి ఆ ప్రైస్లో 5 బ్యాండ్ సపోర్ట్స్తో 5G ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2తో వస్తుంది. నార్మల్ గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది. మొబైల్ హైపర్ OSతో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫోన్ స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. 2 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. OS అప్డేట్స్ 2 years కాకుండా 3 years ఇచ్చుంటే ఇంకా బాగుంది. 3.5mm ఆడియో జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొబైల్లో మైనస్ పాయింట్స్ వచ్చి ఫ్రంట్ కెమెరా 5MP ఇచ్చారు. ఫొటోస్లో నాయిస్ ఎక్కువ వస్తుంది. కనీసం 16MP కెమెరా ఇచ్చి ఉంటే బాగుంటుంది. నెక్స్ట్, బ్యాటరీ 5160 mAh బ్యాటరీ ఇచ్చారు, కానీ 18 watts ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి 2 hours పైనే పడుతుంది. ఓవరాల్గా ఈ మొబైల్ డైలీ యూజ్ చేసే వాళ్ళకి, సోషల్ మీడియా యూజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. బడ్జెట్లో 5G మొబైల్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. హెవీ యూజర్స్కి, హెవీ గేమర్స్కి అయితే ఈ ఫోన్ స్కిప్ చేయొచ్చు. ఈ మొబైల్ November 27 లాంచ్ చేస్తామని అనౌన్స్ చేశారు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.